దేవుని పరిశుద్ధనామకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని ఆత్మ ప్రేరేపణ వలన షార్ట్స్లో ఈ రోజు నుంచి నేను సామెతల నుంచి రోజు కొన్ని వచనాలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఈ సామెతల ద్వారా ఎంతో జ్ఞానము, ఎన్నో విషయాలు, దేవుని యందు భయభక్తులు ఇవన్నీ తెలుస్తాయి. కీర్తనలు, సామెతలు సంవత్సరానికి ఒక్కసారైనా చదవాలి. నేనైతే ప్రతి సంవత్సరము ఒక్కసారైనా కీర్తన 150 అధ్యాయాలు రోజు కొన్ని వచనాలు చదువుకుంటూ ముగిస్తాను. సామెతలు కూడా అలాగే చదువుతాను అన్నమాట. సామెతలు 31 అధ్యాయాలు కాబట్టి మనము సామెతల నుంచి రోజు కొన్ని వచనాలు చదువుకుందాం. సామెతలు రాసింది సొలొమోను అని మనకు తెలుసు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును, ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు బుద్ధికి శ్రద్ధ ఇచ్చు ఉపదేశం అందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను, వివేకము గలవాడు ఆలకించి నీతి మార్గములను, నీతి సూత్రములను సంపాదించుకొను. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదు. సమాధానానికి దిగువారు మృంగునట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి పొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలివాడివై ఉండుము, మనకందరికీ నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమును పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొను. నీ పాదము వెనుకకు తీసుకొను.